వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. ప్రేమించాలన్నా దాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాలి అన్నా ఎంతో ధైర్యం ఉండాలి. ఈలోపు ఇద్దరిలో ఎవరి మనసైనా మారచ్చు, లేక పేరెంట్స్ సెంటర్ కావచ్చు. ప్రేమలో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ అది పెళ్లికి మారే సమయంలోనే అసలు సిసలైన గొడవలు మొదలవుతాయి. పెద్దలు ఒప్పుకోరు అన్న భయంతోనే చాలామంది యువత తమ తనువులు అర్ధాంతరంగా సాలించేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో 10 రోజుల్లోనే 2 ప్రేమ జంటలు బలవన్ మరణాలకు పాల్పడ్డ ఘటనలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఈ నెల 5వ తేదీన కరీంనగర్లో ఓ గదిలో ప్రాణాలు తీసుకున్న ప్రేమ జంట ఘటన మరొక ముందే తాజాగా మరో జంట కూడా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగుల్చుతోంది. జమ్మికుంట మండలం పాపయ్యపల్లె రైల్వే గేట్ వద్ద శనివారం రాత్రి ఓ యువకులు రైలు కింద పడి మృతి చెందారు. వీరి మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని రైల్వే పోలీసులు తెలుపుతున్నారు. ఇల్లంతకుంట మండలం రాసపల్లికి చెందిన మినుగు రాహుల్ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్రచింతల్ గ్రామానికి చెందిన గోలేటి శ్వేత కరీంనగర్లోని ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. వీరిద్దరికీ ఇన్స్టాగ్రామ్లో కొద్ది నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఇంకేముంది, ఆ వయసులో ప్రేమగా సహజంగానే మారుతుంది. కొన్నాళ్ల క్రితం ఇద్దరు ఈ విషయం ఇంట్లో తెలియజేసి వివాహం చేసుకోవాలి అనుకున్నారు. కానీ రాహుల్ శ్వేత కంటే వయస్సులో చిన్నవాడు కావడంతో ఇంట్లో ఎవ్వరూ కూడా ఒప్పుకోలేదు, వాళ్లకు ఎస్ చెప్పలేకపోయారు. మామూలుగానే ప్రేమ పెళ్లి అంటేనే పెద్దలు ఒప్పుకోరు. అలాంటిది వయస్సులో చిన్నవాడిని చేసుకుంటానంటే ఎవ్వరూ కూడా అంగీకరించరు. అలానే తమ ప్రేమను కూడా పెద్దలు అంగీకరించరు అనే భయంతో ఈ ప్రేమ జంట కూడా క్షణికావేశంలో తప్పుడు నిర్ణయం తీసుకుంది. కలిసి బ్రతకలేనప్పుడు కలిసి చావునైనా పంచుకుందామని ఇద్దరు కూడా రైల్వే ట్రాక్ కింద పడి మృతి చెందారు. దీంతో 2 కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొంది. కన్న కొడుకు మృతి తట్టుకోలేక ఆ తల్లి గుండెల విషయాల రోధించిన తీరు చుట్టుపక్కల వారందరినీ కూడా కంట తడి పెట్టిస్తోంది. అసలు తన కొడుకు ప్రేమించిన విషయం కూడా తమకు తెలియదని వారు చెప్తున్నారు. నాతోటి ఇంటికాడనే ఉన్నాడు. 5:30కు ఇంట్లో బండి ఇంటికాడ పెట్టి తాళం ఇంట్లో పెట్టి పోయిండు. నాకు అంతే తెలుసు నాయన, నాకు ఒక ముచ్చట చెప్పలేదు నాయన, నా ఇంట్లో ఫోన్లు మాట్లాడలేదు నాయన. హైదరాబాద్ కాడ చిన్నగా పని చేస్తాడు, దాంట్లో టెంట్ అవి పెడతారు చూడు, స్క్రీన్లు అవి పెట్టే దాంట్లో పని చేస్తాడు. ఇంటికి తప్పిండు, అందులో 3 నెలలు బట్టి పని చేస్తాడు. నిన్న సప్లై ఎగ్జామ్ ఒకటి బ్యాలెన్స్ ఉంటే రాసిండు, ఇంటికి వచ్చిండు. ఇక హోలీ పండుగ రోజు ఇంట్లోనే ఉన్నాడు. నిన్న పొద్దున్న దాకా మేము ఇంటి ముంగట మాలు పని చేసుకున్నాం. మాతోటి ఇంట్లోనే ఉన్నాడు. ఉసుక తక్కువ పడితే అవన్నీ తెచ్చిండు, మా కాడ పెట్టిండు సిమెంట్ బత్తాల కాడ నుంచి. ఇక 5 గంటలకు బండి కడిగి ఆడ పెట్టి బండి తాళం టీవీ కాడ పెట్టి నాతోని అన్నం తినకుండా ఆఫీస్కి ఎందుకు పోయినామమ్మా అని అన్నాడు నా కొడుకు. అంతే దేవుడు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అయితే దీనిపై కేసు నమోదు చేసుకుని ఇప్పుడు దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రేమ విషయంలో అటు యువత ఇటు తల్లిదండ్రులు తెలిసి తెలియక తప్పులు చేస్తున్నారు. ప్రేమించేటప్పుడు ఉన్న ధైర్యం పెళ్లికి ఒప్పించే సమయంలో ఉండటం లేదు. క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ కన్నవాళ్లకు కడుపు కోత మిగుల్చుతున్నారు. అటు పిల్లల ప్రేమను కూడా అర్థం చేసుకోకుండా పంతాలకు పోయి వాళ్ళను కూడా బలి చేస్తున్నారు కొంతమంది తల్లిదండ్రులు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ప్రేమ పెళ్లి విషయంలో ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకోండి. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దామంటే స్టే క్లిక్ ఆన్ RTV క్రైమ్ సీన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.